అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం కొంతమంది అల్లరి మూకలు మన కడపలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కారణాలు ఏమైనా కూడా ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటానికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే నిన్నటి నుంచి కూడా క్లోజ్గా ఇది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా తెలియచేయటం జరిగింది. అయితే ఉదయం కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి దీంతో ఇక్కడ ఒక సిచ్యువేషన్ అరైజ్ అవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా రెండు వర్గాల పైన కొంత స్టోన్ పెల్టింగ్ జరిగింది. దాన్ని కూడా వెంటనే పోలీసు వారు కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ పైన కూడా దాడి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా దాంట్లో గాయపడటం జరిగింది. అలాగే ఆ అల్లరి మూకలు కొంత ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో పోలీసు వారు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన కడప పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. సో ఈ పట్టణానికి ఎటువంటి మచ్చ కూడా రానివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది వ్యక్తులు కొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి, లేకపోతే కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది ఉద్రేకపడి వారు రియాక్ట్ అవుతున్నారు. దయచేసి అలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం అనేది అన్ని వర్గాలకి కూడా వాళ్ళ యొక్క భావాల్ని పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సర్కిల్ ఎప్పటి నుంచో ఉంది. కడప యొక్క చరిత్రలో తీసుకున్నట్టయితే అల్మాస్పేట సర్కిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఎవరి పేరు పెట్టాలి, లేకపోతే ఏ పేరు పెట్టాలనేటువంటి దాంట్లో కొంతమంది దాన్ని ఒక ఆలోచన చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వానికి పంపించున్నాం. వారు ప్రభుత్వం యొక్క ఆదేశాలతో దాన్ని నిర్ణయం అమలు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకోవద్దు. అలాగే తప్పుడు మాటలు, అలాగే కావాలని కొంతమంది ఒక వర్గ ప్రేరితమైనటువంటి వీటిని కూడా చేస్తున్నారు. అవి కూడా మా దృష్టికి వచ్చింది. సో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ